ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. పుణ్య దివ్య మహోన్నతమైనటువంటి 21 పత్రులను నిన్న విన్నాం. ఆ 21 పత్రుల్లో ఉన్నటువంటి ఓషధీయ యొక్క శక్తిని విన్నాం. ఆ తర్వాత దానిలో అనేకమైనటువంటి ఆరోగ్య లక్షణములు మనకు తెలుస్తాయి. పర్యావరణం అనేటువంటిది శుద్ధి అవుతుంది. మన ప్రాచీన సంప్రదాయాలలో పత్రినే ఎక్కువగా వినాయకునికి పూజ చెయ్యాలి. పుష్పములతో పూజ చేయవచ్చు, అక్షంతలతో పూజ చేయవచ్చు, వివిధములైనటువంటి వాటితో పూజ చేయవచ్చు. ఇలా ఆధిపత్యమును ఇచ్చారు. స్వామివారికి కుడుములు నివేదన పెట్టారు. నానుబ్రాలు మహానుభావునికి అటుకులు, కొబ్బరి పలుకులు, ఇవి మనం వినాయక చవితి నాడు వినేటువంటి పద్యాలు ఇవన్నీ. అటుకులు, కొబ్బరి పలుకులు, చిటి బెల్లము నానుబ్రాలు చెరుకు రసంబున్. అటుకులు, కొబ్బరి పలుకులు, చిటి బెల్లము నానుబ్రాలు చెరుకు రసంబున్. నిటలాక్షు అగ్రసుతునకు పటుతరముగ విందు చేతు ప్రార్థింతుమదిన్. మనస్సులో నేను ఆనందిస్తున్నాను. అవన్నీ తిన్నాడు మహానుభావుడు. అవన్నీ తినినటువంటి మహానుభావుడు ఆ పొట్ట బాగా పెరిగింది. ఆయాసపడుతున్నాడు తల్లిదండ్రులకు నమస్కరించలేక. ఆ ఆయాసపడుతున్నటువంటి ఆ వినాయకుణ్ణి ఆ తల మీద ఉన్నటువంటి చందమామ చూచి నవ్వాడు. నరుని కంటికి నల్లబండలు ఫలా పగిలిపోతాయి, జాగ్రత్త. మీరు అన్నం తినేటప్పుడు ఎవరికి చూడకుండా తినండి. కొందరు చూపులు భయంకరంగా ఉంటాయి, దృష్టి దోషములు అంటారు. అందుకని ఆ దృష్టి దోషములు ఇంటికి ఉంటాయి. అందుకని గుమ్మడికాయ కట్టాలి. గుమ్మడికాయ కుళ్ళింది అంటే నీ ఇంటి నిండా దోషాలు ఉన్నాయని అర్థం. గుమ్మడికాయ కట్టండి. చేతికి ఏదైనా సరే ఇలా రక్షణ లాంటిది ఒకటి కట్టుకోండి. మీ దగ్గరకు దుష్టగ్రహములు ఏవీ రావు. అందుకని రక్ష అంటారు దీని పేరు. చక్కగా మీకు ఆలయాలలో అర్చక స్వాముల వారు మంత్రించి పూజించి మీకు ఇస్తారు. మళ్ళీ అది పాడైపోతే మళ్ళీ ఇంకోటి కట్టుకోండి. ఎప్పుడైతే అలా జరిగిందో పార్వతీదేవికి కోపం వచ్చి, ఒరీ చంద్ర, నా కుమారుని చూచి ఇలా పలుకుతావా అని ఆ తల్లి అలా పలికి శపించింది. కనుక ఆ శాపాన్ని పొంది మహానుభావుడు చందమామని చూడకుండా ఉన్నారు. మళ్ళీ దివ్యమైనటువంటి కల్పంలో వ్రతంలో కూడా ఇలాంటి దివ్యమైనటువంటి కథలు వస్తాయి. ఈ ప్రపంచంలో ఎవడు చెప్పుకున్నా, ఎక్కడ చెప్పుకున్నా, ఏ రోజు చెప్పుకున్నా, ఎన్నిసార్లు చెప్పుకున్నా ఇవే కథలు చెబుతారు. దేనికని అంటే మహానుభావుని యొక్క దివ్య కథ ఇదే. స్వామివారి యొక్క దివ్య అర్చనలో ఎప్పుడైతే అలా జరిగిందో, ఎవ్వరు కూడా చూడకుండా ఉంటే ఒకానొక సమయమున శ్రీకృష్ణ భగవానుడు పాలలో చందమామను చూడడం, అనేకమైనటువంటి విశేషములు జరగడం, ఆయనకి నీలాపనింద కరగడం. ఆనాటి నుంచి శ్రీకృష్ణ పరమాత్మను వేడుకుంటే వినాయక చవితి నాడు మాత్రం చూడకుండా ఉండండి అని చెబితే, శ్రీకృష్ణ పరమాత్మ మాత్రం ఏమి చెప్పాడు అంటే, వినాయక చవితి నాడైనా వినాయక చవితి యొక్క దివ్యమైనటువంటి పూజ చేసి ఆ పుణ్యమైనటువంటి కథను విని శిరస్సున అక్షింతలు ఎవరైతే దాలుస్తారో వాళ్ళకి నీలాపనిందలు ఉండవు అని మహానుభావుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడు తెలియజేశాడు. అట్టి పుణ్య దివ్య మహోన్నతమైనటువంటి విశేషములలో మనకు పత్రి పూజ ఆరోగ్యమును మనకు కలిగిస్తుంది. కొన్ని ధర్మ సందేహాలు కూడా మధ్య మధ్యలో మీకు చెబుతున్నాను, శ్రద్ధాళువులై వినండి. ఈ పత్రిని గనక మనం జాగ్రత్తగా 21 పత్రులను మనం ఆ పత్రిని గనక మనం చూసుకున్నట్లయితే దానిలో విశేషమైనటువంటి ఆరోగ్య సూత్రములు మనకు కనబడుతూ ఉంటాయి. కనుక దానిమ్మ మరువమ్ము దర్భ విష్ణుక్రాంత ఉమ్మెత్త దుర్వార ఉత్తరేణి అనేక రోగములను పోగొడుతుంది. తెల్లగా దంతములు. ఇప్పుడు మీకు కోల్గేట్స్, క్లోజ్అప్ స్మైల్ ఇవన్నీ వస్తున్నాయి. అవి ఏం వేస్తారనుకున్నారు దాంట్లో? ఈ ఈ ఉత్తరేణి వేళ్లను వేస్తారు. అందుకని తెల్లగా వస్తాయి. ఇప్పుడు చెప్పినటువంటివన్నీ మీరు నిత్యం వాడుతున్నటువంటివే. పేర్లు తెలియక బాధపడతారు. పూర్వంలో ప్రతి చోట మనకు కనపడుతూ ఉంటాయి. అంటే మీ తాతయ్య వాళ్ళ నాన్నలైతే అసలు వాళ్ళకి ఏ ఆకు ఏదో తెలుసు. ఇప్పుడు వనచరములు, పక్షులు, పిల్లులు ఇవి ఉన్నాయి చూసారా?
ఇవి మనకంటే చాలా తెలివి కలిగినటువంటివి. ఏ ఆకు తింటే పొట్టలో కడుపు నింపిపోతుందో వాటికి తెలుసు. పూర్వంలో ఇళ్ళు ఉన్నాయి కనుక పిల్లులతోటి కూడా స్నేహం ఉండేది. ఈవేళ కుక్కలతో స్నేహంలాగా. చూడండి విచిత్రం ఎలా ఉంటుంది అంటే ఆవులన్నీ ఇంటిలో ఉండాలి, కుక్కలన్నీ వీధిలో ఉండాలి. ఈవేళ ఎలా ఉందంటే నాగరిక ప్రపంచంలో ఆవులన్నీ వీధిలో ఉంటాయి, కుక్కలన్నీ ఇంట్లో ఉంటాయి. ఇలాంటి వాళ్ళకి మనం ఏం చెప్పాలి? ఏమి చెబితే వాళ్ళకి అర్థమవుతుంది? కాబట్టి ఇలాంటి పుణ్యమైనటువంటి రోజుల్లోనైనా ఇలాంటి పుణ్యమైనటువంటి కార్యములు విని మీరు తరిస్తే ఆ జ్ఞానం కలుగుతుంది. కాబట్టి పత్రికి బదులుగా మరేదైనా సరే పూజ ఆ పరమాత్మునికి చెయ్యవచ్చునా అంటే చెయ్యవచ్చు. గరిక చాలా ముఖ్యం. ఇన్ని పత్రులు దొరకలేదనుకోండి, ఇన్ని పత్రులు దొరకపోతే గరికతో స్వామివారిని గనక పూజ చేస్తే ఆ స్వామి అనుగ్రహాన్ని మనం పరిపూర్ణంగా పొందడానికి వీలవుతుంది. కనుక అలాంటి పూజ చేసి అందరూ తరించవలసిందిగా కోరుతూ స్వస్తి. ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో. సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/సాక్షి టీవీ. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్.